బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ హెచ్పీసీఎల్ లో భారీ పేలుడు సంభవించింది. రఫ్ సైట్ లోని ఓ షెడ్ దగ్గర గ్యాస్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్దం విన్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. భారీ పేలుడుతో కొందరు కార్మికులు ప్రమాదంలో ఉన్నారని చెప్తున్నారు. రైట్, విశాఖ హెచ్పీసీఎల్ లో భారీ పేలుడు సంభవించింది. అసలు ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి కారణాలు తెలియలేదు. బట్ రఫ్ సైట్ లోని ఓ షెడ్ దగ్గర గ్యాస్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలినట్లుగా మాత్రం తెలుస్తోంది. భారీ శబ్దం విన్నటువంటి కార్మికులు భయంతో అక్కడి నుంచి వెంటనే పరుగులు తీశారు ప్రాణాలు కాపాడుకునేందుకు. కానీ భారీ పేలుడుతో కొందరు కార్మికులు దాంట్లో ఉన్నారు, ఆ ప్రమాదంలో ఉన్నారని చెప్తున్నారు. ప్రమాదంలో ప్రస్తుతం అయితే టీమ్స్ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఎవరైతే కొందరు అక్కడ చిక్కుకున్నారో దానికి సంబంధించి బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. హెచ్పీసీఎల్ దగ్గర జరిగినటువంటి అక్కడ విజువల్స్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు. రఫ్ సైట్లోని ఓ షెడ్ దగ్గర గ్యాస్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్దం విన్నటువంటి కార్మికులు ఒక్కసారిగా అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. భారీ పేలుడుతో అక్కడ కొంతమంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకుపోయారని చెప్పి సమాచారం అందుతోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, అక్కడ హెచ్పీసీఎల్లో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ విధంగా జరిగింది, ఘటనకు సంబంధించి కారణాలు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రఫ్ సైట్ లో ఈ గ్యాస్ కంప్రెషర్ అనేది పేలినట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. ఈ గ్యాస్ కంప్రెషర్ పేలడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ భయాందోళనతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్లూ షెడ్ వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. హెచ్పీసీఎల్ లో ఇంత భారీ పేలుడు సంభవిస్తుందని బహుశా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఊహించడం. ఒక్కసారిగా గ్యాస్ కంప్రెషర్, ఎందుకంటే దీన్ని కంప్రెస్ చేస్తున్నటువంటి సమయంలోనే హెచ్చు తగ్గులు ఉంటాయి, దాన్ని అడ్జస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పేలుడు అనేది సంభవిస్తుంది. సో ఒక్కసారిగా గ్యాస్ కంప్రెషర్ పేలినటువంటి నేపథ్యంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది పరుగులు తీసినటువంటిది అయితే ఉంది. మొత్తం మనం ఆ విజువల్ లో కూడా చూస్తే మొత్తం ఆ సైట్ లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ప్రస్తుతం బయటికి వేరే ప్లేస్ కి అయితే వచ్చేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తెలియజేస్తున్న వివరాల ప్రకారం చూస్తే ఎట్లాంటి క్యాజువాలిటీస్ లేవు అని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా కంప్రెషర్ పేలుడు జరిగినటువంటి ప్లేస్ లో దీన్ని మొత్తం అంటే ఆపరేట్ చేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇప్పటి వరకు బయటకు రానివ్వట్లేదు. లోపలికి ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా అనుమతించారు. ఎందుకంటే అది చాలా అంటే 100 ఎకరాల్లో విస్తీర్ణంలో ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్ కావడంతో ఆ ప్రమిసెస్ లోకి ఇతర వ్యక్తులను ఎవరిని కూడా యాక్సెస్ లేకుండా అనుమతించేది లేదు. మంటలు ప్రస్తుతం అయితే లోపల ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనకైతే సమాచారం అందుతుంది. అక్కడ ఉన్నటువంటి కార్మికుల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచినటువంటి అంటే 10 రోజుల క్రితమే మనము ఈఐపీఎల్ లో ఇట్లాంటి ట్యాంకర్ మీద పిడుగుపడినటువంటి సంఘటన చూసాం. అక్కడ ఎట్లాంటి ప్రమాదం జరగలేదు, కానీ దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం వచ్చింది. అంటే పక్కనే ఇప్పుడు హెచ్పీసీఎల్ కానీ ఈఐపీఎల్ కానీ ఇవన్నీ పక్కనే ఉన్నాయి. ఈ పేలుడు సంభవించినటువంటి కంప్రెషర్ పేలుడు సంభవించినటువంటి నేపథ్యంలో కార్మికులు అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి భయాందోళనలో ఉన్నారు. మొత్తం కార్మికులందరూ కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంటలు ఆర్పే ప్రయత్నాల్లో సిబ్బంది అయితే నిమగ్నం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.